సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను అల్లు అరవింద్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే అల్లు అరవింద్ గారు ఒక సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసరు. అలాగే వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ గారు కూడా ఒక సక్సెస్‌ఫుల్ హీరో. ఒక పెద్ద స్టార్ హీరో అన్నమాట. ఇండియా మొత్తం అలాగే ప్రపంచం మొత్తం కూడా ఆయనంటూ తెలియనోళ్ళు ఎవరు లేరు. అంత బాగా ఎదిగారాయన. అయితే అల్లు అరవింద్ గారికి ఎప్పటినుంచో అల్లు అర్జున్ గారితో పాటు అల్లు శిరీష్ గారిని కూడా ఒక పెద్ద హీరోని చేయాలని చెప్పి కోరికుందన్నమాట. దానికోసం ఆయన అల్లు శిరీష్ గారిని బట్టి చాలా సినిమాలు చేశారు. కొన్ని ఆడినయి, కొన్ని పోయినయి. కానీ ఒక బలమైన గుర్తింపు అయితే ఆయనకి రాలేదన్నమాట. ఆ గుర్తింపు కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఈసారి సాయి పల్లవి గారితో అల్లు శిరీష్ గారికి ఒక సినిమా సెట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. నిజంగా కూడా ఇది గనక సెట్ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే సాయి పల్లవి గారు ఇప్పుడున్న రోజుల్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అన్నమాట. ఆవిడ ఏం చేసినా సరే అది ఒక పెద్ద హిట్ అయిపోతా ఉంది. నిజంగా కూడా ఈ క్రమంలోనే అల్లు శిరీష్ గారితో ఒక సినిమా చేసి అది ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ మూవీ అయ్యి అల్లు అరవింద్ గారి కోరిక నెరవేరితే మాత్రం అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అలాగే ఇండస్ట్రీకి ఎంత మంది హీరోలు వచ్చి ఎంత సక్సెస్ఫుల్ అయితే అంత మంచిదన్నమాట. అలాంటిది అల్లు అరవింద్ గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు సక్సెస్ఫుల్ అయితే ఎంత మందికి ఉపయోగం చెప్పండి. ఎన్ని సినిమాలు వస్తాయి, ఎన్ని ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎంతో మందికి ఉపాధి కూడా కలిగిద్ది. అందుకే అల్లు అరవింద్ గారు కూడా అంత ట్రై చేస్తున్నారు. అల్లు అరవింద్ గారు కూడా చాలా గొప్ప అందుకని ఆయన సొంత కొడుకులనే కాకుండా బయట వాళ్ళని కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. నాగ చైతన్య గారితో ఈ మధ్య తండేలు తీశారు. అంతకుముందు విజయ్ దేవరకొండ గారితో చేశారు. అలాగే కార్తికేయ గారితో చాలా మంది హీరోలతో GA2 పిక్చర్స్ అని చెప్పి తీస్తా ఉన్నారు అనమాట. అలాంటిది ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ చిన్న కొడుకు కూడా ఒక పెద్ద హీరో అయితే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నిజంగా అంత గొప్ప ఆయన కొడుకు మళ్ళీ హీరో అయ్యి సెట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అనమాట.